రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పాత్రికేయులకు సన్మానం. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రోటరీ క్లబ్ ఆడిటోరియంలో జాతీయ పాత్రికేయ దినోత్సవాన్ని పురస్కరించుకుని రోటరీ క్లబ్ కామారెడ్డి ఆధ్వర్యంలో పాత్రికేయులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పట్టణ SHO నరహరి, రోటరీ అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ జైపాల్ రెడ్డిలు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలుస్తున్న పాత్రికేయుల సేవలు వెలకట్టలేని వారిని సన్మానించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని అన్నారు. సమాజంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని తెలియజేస్తూ ప్రజలను చైతన్యపరుస్తున్న పాత్రికేయులు నేటి సమాజంలో కీలక పాత్రను పోషిస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్పోర్ట్స్ అధికారి రంగ వెంకటేశ్వర్లు గౌడ్, రోటరీ క్లబ్ అధ్యక్షులు యాచం శంకర్, ప్రధాన కార్యదర్శి సబ్బని కృష్ణహరి, కోశాధికారి వెంకటరమణ, వ్యాఖ్యాత అంబీర్ మనోహర్ రావు, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు, ప్రోగ్రాం చైర్మన్ సత్యం, రోటరీ ఎన్స్ రాజనరసింహ, నాగభూషణం, నవీన్, విజయ్ పాత్రికేయులు పాల్గొనడం జరిగింది. సరే ఇది రాజన్న వచ్చినే నువ్వు గతంలో ఆంధ్రజ్యోతి దినపత్రికలు కూడా పనిచేసి చాలా సంవత్సరాల నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మోహన్ దిశ దినపత్రిక స్టాఫ్ కూడా రాజన్న ప్రత్యేకంగా న్యూస్ పెట్టిన తొందరగా కవర్ చేస్తున్నటువంటి సిద్ధరామయ్య కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా విజయానందన్ కూడా అడిగవాలి. విజయానందన్ ఆశన వార్త పెట్టిన అవసరం లేదు, లింక్ పెట్టారు వచ్చిందా లేదా అంత కవర్ అయ్యేటువంటి విధంగా ఆశన సూపర్ టీవీలో పనిచేయడం జరుగుతూ ఉంది. మరి రావాల్సిందిగా కోరుచున్నాము. పత్రికలో పనిచేస్తాం. అదేవిధంగా SR శ్రీనివాస్ గారు, SR న్యూస్ ప్రత్యక్షంగా పరోక్షంగా సమాచారం అనేది అందజేయడం అనేది జరిగింది. కాబట్టి కొందరు దూర ప్రాంతాల్లో ఉన్నాము, రాలేకపోయామని చెప్పారు. ఇటువంటి ఒక సాంప్రదాయం అనేది రోటరీ క్లబ్ ద్వారా జరుగుతున్నందుకు చాలా సంతోషదాయకం. ఎందుకంటే పాత్రికేయ మిత్రులను సన్మానించాలనేటువంటి ఆలోచన అనేటువంటిది సమాజానికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటివరకైతే కామారెడ్డిలో అటువంటి ఒక మంచి సంస్కృతి అనేటువంటిది రోటరీ క్లబ్ నుంచి ప్రారంభం కావడం అనేది చాలా సంతోషదాయకం. ఎవరు సమాజ హితం కోసం పనిచేస్తున్నారో వారందరినీ కూడా గుర్తించాల్సినటువంటి బాధ్యత స్వచ్ఛంద సంస్థలందరికీ కూడా ఉన్నది. మరి ఇది సడన్గా అనుకున్న ప్రోగ్రాం. మరి ముందుగా SHO నరహరి సార్కి ఫోన్ చేసి సార్ కూడా నేను వస్తానని చెప్పారు. ఎందుకంటే సార్ ముందు చెప్పడం కాదనే మాట అతి తక్కువ సమయంలో ప్రజలతో ప్రజా సమస్యల పైన స్పందిస్తూ ప్రజల సమస్యలకు సానుకూలంగా అయ్యేటువంటి ఉన్నటువంటి SHO ఎవరైనా ఉన్నారంటే తక్కువ సమయంలో అది నరహరి సార్ అని చెప్పడంలో ఒక అధికారిగా ఉండి ఎంత చిన్న వ్యక్తి వచ్చినా వాళ్ళని కూర్చుండబెట్టి వాళ్ళ సమస్యను సావధానంగా విని వారికి ఒక భరోసాను కల్పించేటువంటి పోలీస్ వ్యవస్థ అనేటువంటిది నేటికి సమాజానికి అవసరం. మరి అతి తక్కువ సమయంలోనే కామారెడ్డి ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి చేరువైనటువంటి వ్యక్తిగా మరి నరహరి సార్ గారు ఉన్నారు. నిజంగా ఈ సభ ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ కార్యక్రమంలో సన్మానం మాకు మరియు ప్రజలకు మీరు వారధులుగా ఉంటారు. మేము ఏ కార్యక్రమం చేసినా, గవర్నమెంట్ తరఫున ఏ కార్యక్రమం చేసినా ప్రజలకు మీరు చేరవేయడము ప్రతి దాంట్లో మీ పాత్ర ఎంతో కీలకంగా ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని ఎంత పొగిడినా ఏమి చెప్పిన బాలు గారు కానీ, మన జైపాల్ రెడ్డి గారు కానీ, శంకర్ గారు కానీ
అందరు కూడా మా యొక్క పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ తీసుకున్నాను. థ్యాంక్ యూ. కామారెడ్డి జిల్లాలో అభివృద్ధి క్రమంలో నడిపించడానికి జిల్లా యంత్రాంగానికి అనునిత్యం పాటుపడుతూ ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని వెలికి తీస్తూ సమాజంలో మంచి కోసం పరితపిస్తున్నటువంటి విలేకరులందరికీ రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి తరఫున, రోటరీ క్లబ్ కాదు కామారెడ్డి జిల్లా ప్రజల తరఫున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. కామారెడ్డి జిల్లా ఏర్పడిన తర్వాత అనేక కార్యక్రమాల్లో జిల్లా యంత్రాంగానికి సపోర్ట్ చేస్తూ, ప్రజా ప్రతినిధులకు సపోర్ట్ చేస్తూ, డిపార్ట్మెంట్కి సపోర్ట్ చేస్తూ, విద్యా సంస్థలే కానీ క్రీడాకారులకే కానీ క్రీడా రంగంలో పనిచేస్తున్నటువంటి స్వచ్ఛంద సంస్థలకే కానీ ఇలాంటి రోటరీయో, లైన్స్, రెడ్ క్రాస్ లాంటి అన్నిటినీ స్వచ్ఛంద సంస్థలను సైతం ఏ ప్రోగ్రామ్ ఉన్నా సరే ఒక్క ప్రెస్ నోట్ తో సమాజానికి విలువైన సమాచారాన్ని అందిస్తూ ప్రతి ఒక్కరిని చైతన్యవంతం చేస్తూ ఎక్కడ ఏ అవసరం ఉన్నా మేమున్నామనంటూ ముందుకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని గుర్తించాలి. మేము ఈ రోజు కూడా గుర్తించకపోతే కరెక్ట్ కాదని రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి ప్రెసిడెంట్ గారు, కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఆలోచించి తక్కువ టైంలో అయినా సరే మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా మన సొంత పనులలో బిజీ ఉన్నా, పత్రికా పరంగా కూడా బిజీ ఉన్నప్పటికీ ఈ రోజు పెద్ద మనసుతో వచ్చిన ప్రతి ఒక్కరికి స్వాగతం తెలియజేస్తున్నాం. కామారెడ్డిలో ఏ చిన్న డెవలప్మెంట్ యాక్టివిటీ ఉన్నా సరే, అధికారి కార్యక్రమాలు ఉన్నా సరే, అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసే అభివృద్ధి కార్యక్రమాలైనా సరే, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే సమస్యలు కానీ, పట్టణ ప్రాంతంలో ఉన్న సమస్యలు కానీ, ప్రతి ఒక్క ఇష్యూను ప్రజా ప్రతినిధుల దృష్టికి కానీ అధికారుల దృష్టికి కానీ తీసుకెళ్లి సమస్య పరిష్కారం కోసం అనునిత్యం పాటుపడుతున్నటువంటి మీకంటే ఎక్కువ రూట్ వేరే ఉండదనే దాన్ని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. దానికోసమని ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ అన్ని విషయాలను ప్రజల దృష్టికి చేరవేస్తూ సమస్య పరిష్కారం కోసం తక్షణమే మార్గం చూపే ఒకే ఒక్క సోర్స్ అదే ప్రెస్ అనే దాన్ని ప్రౌడ్గా ఫీల్ కావాల్సిన అవసరం ఉంది. ఆ వృత్తిలో ఉన్న మీ అందరినీ కూడా గౌరవించాల్సినటువంటి బాధ్యత మాలాంటి స్వచ్ఛంద సంస్థలైన రోటరీ, లైన్స్ కానీ వివిధ స్వచ్ఛంద సంస్థలకు ఖచ్చితంగా ఉండాలని ప్రతి కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ వేలో నడిపించారు. ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు, ఏఎస్పీ మేడం అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి జిల్లాలో ఎక్కడ లేనంత విధంగా మన జిల్లాలో ప్రతి కార్యక్రమాన్ని మంచి మార్గంలో చేసి సొసైటీకి ఒక మెసేజ్ అందించారు.